దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విశాఖకు రాబోతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు 1.60 లక్షల కోట్ల పెట్టుబడి అంటే సుమారు $17 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ ఏర్పాటుకు 1.8 లక్షల కోట్లు, డేటా సెంటర్కు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కోసం పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి 52,000 కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదన పంపింది. గత ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం, రిలయన్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనికి అనుగుణంగా భూములు కేటాయించాలని ఇటీవల ప్రభుత్వాన్ని రిలయన్స్ సంస్థ కోరింది. డేటా సెంటర్ కోసం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఏదో ఒక చోట భూములు కేటాయించాలని రిలయన్స్ సంస్థ కోరుతోందని సమాచారం. ఒకే చోట 600 ఎకరాలు కేటాయించాలని సంస్థ కోరిందట. విశాఖలో సుమారు 295 ఎకరాలను ఏపీఐఐసి ఇప్పటికే గుర్తించింది. మిగిలిన 2 జిల్లాల్లోనూ ఒకే చోట అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తోంది. కొలిక్కి వచ్చాక భూముల పరిశీలనకు రిలయన్స్ ప్రతినిధులు రానున్నారు. విశాఖలో 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే 1000 మెగావాట్ల గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రిలయన్స్ 1200 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ కూడా వేగవంతమైంది. మరో దిగ్గజ సంస్థ బ్రూక్ఫీల్డ్ కూడా 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సిఫీ సంస్థ 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.